అందరికీ నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు ఆధ్యాత్మిక గురువులు, జ్యోతిష్య పండితులు మురళీకృష్ణ శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, చనిపోయిన వాళ్ళు దెయ్యాలుగా మారడం అనేది జరుగుతుందంటారా? జరుగుతుందండి. ఏ విధంగా అంటారు? ఈ యొక్క మనిషి పుటకే ఒక ఆత్మ అనేటువంటిది శారీరక రూపం కూడా తీసుకుంటుంది. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు స్పష్టంగా చెప్తారు, ఈ ఆత్మ అనేటువంటిది కూడా శాశ్వతమైనది. ఇది ఆత్మకి పుట్టడం, చనిపోవడం ఇటువంటివి ఏమి ఉండవు. అది రూపం మార్చుకుంటుంటుంది అంతే. ఇప్పుడు మనం ఒక చొక్కా వేసుకున్నాం, కొంతకాలం తర్వాత చొక్కా అనేది పాతదైపోతుంది, చినిగిపోతుంది. అవును. అప్పుడు మళ్ళీ వేరే చొక్కా వేసుకుంటాం. అదేవిధంగా ఆత్మ అనేటువంటిది ఒక శరీరాన్ని తీసుకుంటుంది. తీసుకొని ఆ శరీరం ఉన్నంతకాలం ఉంటుంది. తర్వాత శరీరం శిథిలమైపోతుంది. అవును. ఇంకప్పుడు చనిపోవడం జరుగుతుంది. అప్పుడు ఆ శరీరాన్ని వదిలేసి ఆత్మ బయటకు వస్తుంది, మళ్ళీ వేరొక రూపం తీసుకుంటుంది. ఈ విధంగా శాశ్వతమైనటువంటిది. ఎందుకు అడుగుతున్నాను అంటే, ఫిలిం నగర్ అనేది మనందరికీ తెలిసింది. అంటే షూటింగ్ అనగానే మనందరికీ ఫిలిం నగర్ అనేది బాగా గుర్తుకొస్తుంది. అక్కడ ఎక్కువ షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి. అయితే ఈ మధ్య ఎక్కువ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి, ఫిలిం నగర్లో దెయ్యాలు ఉన్నాయి అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అందులో వాస్తవం ఉంది అంటారా? వాస్తవం ఉందండి. రామోజీ ఫిలిం సిటీ అనేది ప్రపంచ స్థాయిలోనే ఒక పెద్ద ఫిలిం సిటీ అది. అవును. దాని ప్రత్యేకత ఏంటంటే, ఎవరైనా సరే క్యాష్ కనుక తీసుకొని, ఆర్టిస్ట్ తీసుకొని కనుక వెళ్తే చాలు, మొత్తం సినిమా షూటింగ్ మొత్తం లోపలే చేసుకోవచ్చు. ఇంకా డబ్బింగ్ అన్నీ చేసుకొని ఫస్ట్ ప్రింట్తో బయటికి రావచ్చు. అవును. అంత గొప్ప అది ఫిలిం సిటీ అది. రామోజీ గారు ఉన్నంత వరకు కూడా దాన్ని చాలా గొప్పగా మెయింటైన్ చేశారు. కానీ మొదటి నుంచి కూడా అందులో కొన్ని ఆత్మలు తిరుగుతున్నాయనేటువంటిది మొదటి నుంచి కూడా ఉంది అది. కానీ వీటి రామోజీ గారు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశారు. కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నారు ఆయన. తీసుకొని వీలైనంత వరకు డే టైం షూటింగ్ ఉంటుంది, రాత్రిపూట వీలైనంత వరకు ఎవరు ఉండరు, అక్కడ అందరినీ పంపించేస్తారు. ఓకే. అంటే సెక్యూరిటీ టీం అనేది లోపల ఖచ్చితంగా ఉంటుంది. అందులో అత్యవసర షూటింగ్స్ ఏవైతే జరుగుతాయో అవి కూడా జరుగుతూ ఉంటాయి అనేది కూడా మనం వింటూ ఉంటాం కదా. షూటింగ్ అంటే ప్రత్యేకంగా షూటింగ్ ఏదైనా ఉంటే ప్రత్యేకంగా ఉంటాయి. మామూలుగా ఇప్పుడు విజిటర్స్ వస్తారు, లేకపోతే ఇంకెవరైనా వస్తారు, అందరినీ కూడా పంపించేస్తారు. వీలైనంత వరకు ప్రత్యేక అవసరం ఉంటే తప్ప మామూలు సందర్భాలు ఉంచరు. షూటింగ్ అయిపోగానే వెళ్ళిపోవాల్సిందే అందరూ కూడా. వీలైనంత వరకు ఎవరు ఉండకు, చాలా తక్కువ మంది ఉండే విధంగా ప్రయత్నం చేస్తారు ఆయన. మొదటి నుంచి కూడా ఇలాగే రన్నింగ్ అవుతుంటుంది. వాళ్ళ హోటల్స్ కూడా ఉన్నాయి, డాల్ఫిన్ హోటల్ అని. అక్కడ కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి గదులలో కూడా ఉన్నాయని చెప్పారు. ఇది మొదటి నుంచి కూడా ఈరోజు చెప్పింది కదా, అది చాలా కాలం నుంచి చాలామంది కూడా చెప్తున్నారు. సో దీనికి కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఇదివరకు కొన్ని షూటింగ్లు కూడా జరుగుతున్నప్పుడు కొంతమంది అక్కడ నైట్ పడుకునేవాళ్ళు, వాళ్ళ యొక్క సెట్లకి ప్రొటెక్షన్ కోసం పడుకొని దుప్పటి కప్పుకొని ఉంటే ఎవరో వచ్చి దుప్పటి లాగటం, ఈ విధంగా జరిగింది. సరే మళ్ళీ కప్పుకుంటే మళ్ళీ దుప్పటి లాగారు. ఈ విధంగా 2-3 సార్లు జరుగుతున్నప్పటికీ ఏదో మాటల్లాగా వినిపించడం, ఇవి జరిగాయని కొంతమంది కూడా చెప్పడం జరిగింది. ఇంకా వాళ్ళు భయపడిపోయి బయటకు వచ్చేసి కూర్చున్నాడు రాత్రంతా అతను, ఆ వ్యక్తి. అంటే ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మీ దృష్టికి ఏ విధంగా వచ్చాయి, ఎలా అంటారు? అక్కడ ఫేస్ చేసిన వాళ్ళే చెప్పడం జరిగింది. ఇదంతా నేను చెప్పినా ఫేస్ చేసిన వాళ్ళే చెప్పారు డైరెక్ట్గా. నేను కూడా స్వయంగా అక్కడ ఉన్నాను. నేను పొన్నై సెల్వన్ సినిమాకి నటించాను. నేను మన అద్భుతమైన సినిమా, తమిళంది తెలుగులో కూడా వచ్చింది కదా సినిమా. మణిరత్నం గారు అద్భుతంగా తీశారు ఆ సినిమాని. చేసినప్పుడు అక్కడ స్టే చేయడం జరిగింది కొన్ని రోజులు. నేను కూడా స్వయంగా స్టే చేశాను, నాకు కూడా ఇచ్చిన రూము. అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు సింగిల్గా ఉండకండి, కొంతమంది కలిసి ఉండండి అని కూడా కొంతమంది చెప్పడం జరిగింది. ఆ సమయంలో వాళ్ళు ఇవన్నీ ఏం చెప్పలేదు, మామూలుగా ఉండండి అని చెప్పడం జరిగింది. సరే అని ఉన్నా కానీ అక్కడ రాత్రి కానీ కొంత అన్కంఫర్టబుల్ ఫీల్ అవటం, ఒక సడన్గా తలుపులు ఊగటము ఇట్లా ఉంటుంది. గాలి ఏమి ఉండదు కానీ తలుపులు ఊగుతూ ఉంటాయి అన్నమాట. అది ఎందుకో మనకు అర్థం కాదు, గాలి ఏమి రాదు లోపలికి. అంటే మీరు కూడా ఫేస్ చేశారు? నేను కూడా కొన్ని ఫేస్ చేశాను, కానీ పెద్ద పట్టించుకో, ఎందుకంటే మనకేమి ఇబ్బంది ఏం కలగజేయలేదు. అది అంటే అది కొత్త ప్రదేశం కదా, కొత్త ప్రదేశము. ఇంకోటి ఏంటంటే అది కొన్ని వేల ఎకరాల్లో ఉంది, అది చాలా పెద్దది. కాబట్టి సామాన్య భక్తులు సామాన్య ప్రజలు భయపడ్డారు అంటే షూటింగ్స్ కి వెళ్ళే వాళ్ళు భయపడ్డారంటే ఒక ఇది అనుకోవచ్చు. షూటింగ్స్ లో ఏముండదండి. మీకు ఏ విధంగా అనిపించింది అక్కడ? నిజంగానే అక్కడ దెయ్యాలు ఉన్నాయి అనేది ఏమైనా మీకు అనిపించిందా? ఎందుకంటే మీరు ఆధ్యాత్మికత ఉన్నప్పటికి కూడా, ఇప్పుడు గాలి వీచినప్పుడు కిటికీలు కదులుతాయి కదా, కిటికీలు కదిలినప్పుడు గాలి కూడా తగలాలి, కానీ గాలి ఉండదు, కేవలం కిటికీలు మాత్రమే ఇట్లా కదిలినట్టు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఎవరో నడుస్తూ వస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇట్లా చప్పుళ్ళు అవ్వటం, ఏదో మాట వినబడటం అలా సాధారణంగా అవుతూ ఉంటుంది రాత్రిపూట.
అంటే నేను అనుకునేది ఏంటంటే చాలామంది ఉంటారు కదా అక్కడ, ఎవరో ఏరో మాడుతున్నారు అని అనుకోవడం జరిగింది. సో కానీ ఈ మధ్య కూడా తీసుకున్నట్టయితే మన ప్రముఖ హీరోయిన్ కాజల్ గారు రీసెంట్గా చెప్పడం జరిగింది, మోస్ట్ హంటెడ్ ప్లేస్ రామోజీ ఫిలిం సిటీ అని. ఆమె ఉన్నప్పుడు కూడా ఆమె రూమ్లో పడుకొని ఉన్నప్పుడు ఎవరో వచ్చి దుప్పట్లాగటం ఇటువంటివి కూడా జరిగినాయి. ఒకసారి కాదు అనేక సార్లు దుప్పట్లాగినట్టు అయింది. అంటే మీరు ఎక్కడైతే ఆ ఇష్యూ జరిగిందో మీకు అంటే గాలి లేకుండా తలుపులు ఊగటం లాంటివి, కొంచెం మాటలు వినిపించడం, ఇవి ఎవరికైనా చెప్పుకోవడం కానీ అక్కడ ఎప్పుడైతే ఉన్నారో, ఎప్పుడైతే మీకు ఈ ఘటన చోటు చేసుకుందో అప్పుడు చుట్టుపక్కల వాళ్ళకి చెప్పడం, మీకు కూడా ఇదే విధంగా అనిపించిందని అడగడం, అడిగారేమన్నా? అక్కడ ఏంటంటే వేరు ప్రదేశాల నుంచి వచ్చాను, కొంత వాళ్ళు కూడా మళ్ళీ కొత్తగా వచ్చిన వాళ్ళే. సో వాళ్ళు ఏంటంటే ఏమీ చెప్పలేకపోయారు. అక్కడ కొంతమంది స్టాఫ్ని అడిగితే వాళ్ళు ముసిముసి నవ్వులు నవ్వటం జరిగింది. సో ఇంకా వాళ్ళని ఏం అడగలేకపోయినారు. దాని నవ్వుకు అర్థం నాకు అర్థం కాలేదు అప్పుడు. అంటే మీకేమనిపించింది? ఖచ్చితంగా రాత్రిపూట కొంచెం భయంగా అనిపిస్తుంది, సమ్ ఇన్కన్వీనియంట్ కూడా అనిపిస్తూ ఉంటుంది, ఏదో మాటలు వినపడుతున్నట్టుగా కూడా అనిపిస్తూ ఉంటుంది అక్కడ. అట్లా నాకు కూడా అనిపించింది. ఇంకా వీళ్ళు చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ కూడా చూస్తుంటే సడన్గా అద్దం మీద ఉర్దూలో అక్షరాలు కనబడతాయి అని వాళ్ళు చెప్పడం జరిగింది. రీసెంట్గా కూడా అనేక మంది హీరోయిన్స్గా కూడా చెప్పారు, ఈవెన్ తాప్సీ గారు కూడా చెప్పారు. వీళ్ళందరూ చెప్పినప్పుడు ఎంఎం కీరవాణి గారు కూడా చెప్పడం జరిగింది. అక్కడ వాళ్ళు సింగర్స్ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో వాళ్ళకి చెవిలో ఏదో చెప్తున్నట్టుగా, ఏదో మాట్లాడుతున్నట్టుగా గుసగుసలు వినిపిస్తూ ఉంటాయి. కొంతమందికి సడన్గా అద్దం మీద ఉర్దూలో అక్షరాలు ప్రత్యక్షమవుతాయి, ఎవరో రాస్తున్నట్టుగా కనిపించినాయి. అంతేకాకుండా అకస్మాత్తుగా తలుపులు తెరుచుకోవటం, మూసుకోవటం, తర్వాత లైటింగ్స్ ఒక హాఫ్ అవటం, అదైతే నేను కూడా ఫేస్ చేశాను. అద్దాలు ఈ లైట్స్ ఏవైతే ఉంటాయో సడన్గా ఆఫ్ అవటం, ఆన్ అవటం ఉంటాయి. అంటే మొత్తం కూడా సినిమాలో చూపించినట్టుగానే అక్కడ అనిపిస్తుంది, కొన్ని జరుగుతుంటాయి. అవును, మనం ఏమనుకుంటామంటే వోల్టేజ్ డిఫరెన్స్ ఉంటుంది కదా, వోల్టేజ్ ఒక్కోసారి లో వోల్టేజ్ ఉన్నప్పుడు డిమ్ అవుతాయి, మళ్ళీ అలా లూజ్ కనెక్షన్ ఉండొచ్చు, అప్ అండ్ డౌన్ ఉండొచ్చు, అట్లా అవుతుందని అనుకుంటా. కానీ వాళ్ళకి ఏంటంటే సడన్గా ఫేస్ చేశారు అటువంటివి కూడా, అవైతే నేను కూడా ఫేస్ చేశాను. సడన్గా లైట్ తగ్గిపోతుంది, మళ్ళీ పెరుగుతుంది, ఉన్న తలుపు అకస్మాత్తుగా తెరుచుకుంటుంది, అక్కడ ఎవరు ఉండరు, వేసిన తలుపు ఎలా తెరుచుకుంటుంది దానంతలో, అది పాసిబుల్ కాదు. అంటే మీరు ఇందాక మొదట్లో అన్నారు అక్కడ రామోజీ గారికి కూడా ఈ విషయం తెలుసు, దానికి సంబంధించిన జాగ్రత్తలు కూడా తీసుకున్నారని చెప్పారు. ఏం జాగ్రత్తలు తీసుకున్నారు అసలు? ఆయన ఏంటంటే అక్కడ ఉన్నప్పుడు కొన్ని రకాలైనటువంటి మంత్ర విధానాలు అమలు చేశారు. ఆయనకి ఎక్కువ అంత నమ్మకం లేకపోయినప్పటికీ ఆయనకి కారణం తెలుసు. కారణం ఏంటంటే ఈ రామోజీ ఫిలిం సిటీ అనేది అబ్దుల్లాపూర్ అనేటువంటి ఒక ప్రాంతంలో కట్టడం జరిగింది. అవును, అది మనకి హైదరాబాద్ కంటే దాదాపు ఊరి చివర. అవును, ఇది కట్టినట్టు ఇది ఎట్లా వచ్చిందంటే, ఇప్పుడు ఈ విషయం తెలిసిన వాళ్ళు చాలామంది కూడా ఆలోచించేది ఏంటంటే ఉర్దూలోనే లెటర్స్ ఎందుకు వస్తున్నాయి, దీనికి ముస్లిం ఆత్మలు ఉన్నాయి అనే విధంగా కూడా ఎక్కువ మంది కన్ఫర్మ్ చేశారు. ముస్లిం ఆత్మలు ఎక్కువ ఉన్నాయి అక్కడ, అంటే ఎందుకు అక్కడే ఎందుకు ఉన్నాయి అనేటువంటి విధంగా కూడా చేయడం జరిగింది. దీని గురించి ఇప్పుడు తర్వాత అందరూ కూడా ఒకసారి పరిశీలిస్తూ కొంతమంది స్మాల్ రీసెర్చ్ కూడా చేశారు. కొంతమంది ఒక అభిప్రాయం ఏంటంటే ఈ యొక్క 7 టూమ్స్ అనేటువంటివి ఉన్నాయి, ఇదివరకు కుతుబ్ షా ఆయన పరిపాలన చేశారు, వాళ్ళలో ఒక రాణి కూడా ఉండడం జరిగింది, ఆమె కూడా పరిపాలన చేసింది. ఆమె పరిపాలన చేసినప్పుడు ఇప్పుడు మనకి జైళ్ళు ఎలా ఉంటాయో, చంద్రగూడ జైలు అట్లా కొన్ని జైలు, అప్పుడు ఏంటంటే శిక్ష విధించినప్పుడు ఆ ఊరికి దూరంగా ఆ హయత్ నగర్ అవతల అక్కడ వాళ్ళు శిక్షలు విధించేవాళ్ళు, ఉరి శిక్ష వేయటం. కానీ అప్పట్లో శిక్షలు చాలా భయంకరంగా ఉండేవి, మెడ మీద నరకటం, చేతులు నరకటం, లేదంటే వాళ్ళ శిక్షలు భయంకరంగా ఉండేవి. సో అటువంటి శిక్షలన్నీ కూడా అక్కడ అమలు చేసేవాళ్ళు. ఇక్కడ హైదరాబాద్ ప్రాంతంలో ఎవరైతే తప్పు పనులు చేశారో, నేరాలు చేశారో వీళ్ళకి మరణశిక్షలన్నీ అక్కడ విధించేవాళ్ళు. విధించడం వల్ల ఏమవుతుందంటే అక్కడ అనేక మంది ముస్లిమ్స్కి కూడా ఆమె శిక్షించడం జరిగింది, ఎవరైనా తప్పులు చేసిన వాళ్ళని. ఈ విధంగా మరణించిన వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అటు పక్కన వెళ్ళేసేసి ఒక చిన్న చెరువులాగా ఉంటుంది, ఆ పక్కన పడేసి వాళ్ళకి ఏంటంటే ఇక ముస్లింలలో కొన్ని సంస్కారాలు చేస్తారు, చనిపోయిన తర్వాత కొన్ని సంస్కారాలు చేయవలసి ఉంటుంది. అన్ని మతాల్లో ఉంది అది, హిందూ మతంలో కొన్ని చేస్తారు, ముస్లిం మతంలో కొన్ని చేస్తారు, వేరే క్రిస్టియన్ మతంలో కూడా కొన్ని రకాల సంస్కారాలు ఉంటాయి వాళ్ళ మత సిద్ధాంతాలను బట్టి. అన్నిట్లో కూడా ఆత్మ సిద్ధాంతాన్ని అందరూ నమ్ముతారు. అందుకే ఇందులో ముస్లిమ్స్లో ఏదైనా ముస్లిమ్స్ చేయాల్సినటువంటి కొన్ని రకాలైనటువంటి సంస్కారాలు వాళ్ళు చేయలేదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ నేరం చేసిన వాళ్ళకి బలవంతంగా చంపినారు కదా, వాళ్ళు కూడా ఆ విధంగా చనిపోయినటువంటి వాళ్ళు దురాత్మలు, ప్రేతాత్మలు కొంతమంది అయ్యే అవకాశం 100% ఉంది. అవ్వటం వల్ల ఏంటంటే వాళ్ళు ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నారు. తర్వాత కూడా ఏంటంటే అనేక సమయాల్లో కూడా
ఎవరైనా శిక్ష విధించాలంటే ఈ మేడం గారు ఏంటంటే హయత్, ఎందుకని హయత్ నగర్ అనేటువంటి పేరుతో ఉంది అది, అక్కడే శిక్షలు విధించేవాళ్ళు కాబట్టి ఆ ప్రేతాత్మలు ఉన్నాయి. తర్వాత కాలంలో కూడా చూసినట్టయితే ఈ యొక్క నిజాం నవాబ్ వచ్చారు. తర్వాత నిజాం నవాబ్ గారికి మరియు భారత ప్రభుత్వం ఇక్కడ ఆక్రమణ చేసుకోవడానికి వచ్చినప్పుడు వీళ్ళిద్దరి మధ్య సంఘర్షణ జరిగింది. అక్కడ మనకు తెలిసిన విషయం ఏంటంటే పోలీస్ చర్య జరిగింది. ఇది మాలో మనం చరిత్రలో చదువుకుంటూ ఉంటాం. కానీ వాస్తవానికి ఆ సమయంలో రజాకర్లు అనేటువంటి వాళ్ళు చాలా భయంకరంగా ఉండేవాళ్ళు. హిందూ స్త్రీలని చాలా దారుణంగా కూడా వాళ్ళ మాన ప్రాణాలను కూడా తీసేశారు. అత్యంత భయంకరమైన పరిస్థితి ఉండేది. ఈ యొక్క హిందూ స్త్రీలని నగ్నంగా వీళ్ళ చేత ఆడించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంత భయంకరమైన కక్షతో ఉన్నారు. అటువంటి రజాకర్లు కూడా ఊచకోత కోయటం జరిగింది. కొన్ని లక్షల మందిని చంపడం జరిగింది. ఈ లక్షల మందిని కూడా ఆ ప్రాంతంలో అక్కడే ఉన్నాయి అంటారు. ఈ లక్షల మంది ఊచకోత కూడా వీళ్ళలో అధిక శాతం కూడా ఆ ప్రాంతంలో జరిగింది, అబ్దుల్లాపూర్లో. సో అప్పుడు చనిపోయినటువంటి రజాకర్లు కూడా చాలామంది కూడా ఆత్మలుగా మారిపోయారు. ఆత్మలుగా మారి వాళ్ళకి తర్వాత చేయాల్సినటువంటి కార్యక్రమాలు కూడా జరగల. మామూలు ముస్లిమ్స్లో ఏంటంటే వాళ్ళు ఒక సమాధి దర్గాలాగా కడతారు, కట్టి వాటి మీద వీళ్ళు సమర్పించడం ఇలా కొన్ని ఉంటాయి. అటువంటివి ఏమీ లేకుండా పోయినాయి. అనేక మంది కూడా లేకుండా పోవటం వల్ల వాళ్ళందరూ కూడా ఆత్మలుగా ఉండి ఆ ప్రాంతంలో ఉన్నారు. అందుకే అది చాలా కాలం కూడా ఖాళీగా ఉంది. రామోజీరావు గారు వెళ్ళేసి అక్కడే కట్టడం జరిగింది. కట్టడం ద్వారా క్రమక్రమంగా కూడా ఈ ఆత్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క శక్తిని ప్రదర్శించడం, ఈ విధంగా వీళ్ళు దుప్పట్లు లాగడం, ఇక రకరకాలైనటువంటి వికృతిచేష్టలు చేయడం అనేది చేస్తున్నారు. కాబట్టి అది 100 ప్లేస్ అని కూడా ఖచ్చితంగా చెప్పచ్చు. సో చాలా వరకు అయితే మీరు రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న వాటికి ఆరోపించడం జరిగిందని చెప్పొచ్చు కొన్ని. మరి వీటికి సంబంధించి మరి మీరేమంటారు? ఎందుకంటే రామోజీ ఫిలిం సిటీ అనేది ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది రామోజీ ఫిలిం సిటీని చూడడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు కూడా ఇవేమైనా ఎక్స్పీరియన్స్ చేశారా అనేవి కూడా మనకు తెలియాల్సి ఉందని చెప్పొచ్చు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.